నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపో బస్సును తీసుకుపోయి నెల్లూరు బస్టాండ్లో పార్కు చేస్తే ఎవడో ఓ దొంగోడు వచ్చి ఆయనతో దాన్ని చాల్ చేసుకుని ఎత్తుకపోయిండట. డ్రైవర్ వచ్చి బస్సు తీసుకుపోదామంటే అసలే కనబడలేదట. ఇంతకు ఆ దొంగ ఎన్నటి సంది ఆ బస్సు మీద కన్నేసిండో ఏడికి ఎత్తుకపోయిండో ఇది మనం కూడా చూద్దాం పని. మరి ఇది జాతరలో దొరికే పిల్లలు ఆడుకునే బస్సు అన్నట్టు అనుకుండో, నేను బస్సు కొంటపోతే నన్ను అనుమానం వచ్చి ఆపరు అనుకుండో గాని దొంగోడు మంచిగానే దాన్ని చాల్ చేసుకుని దంచకపోయిండట. అసలైతే నెల్లూరు బస్టాండ్లో బస్సును పార్కు చేసి డ్రైవర్ సారు రెస్ట్ తీసుకుంటా అని పోయి రెస్ట్ రూమ్లో రెస్ట్ తీసుకొని తెల్లారి వచ్చి చూస్తే ఏమున్నది, పెట్టిన తావుల బస్సు లేదట. అయ్యో బస్సు ఈయన్నే పెడితే ఎవడెత్తుకపాయా అని డ్రైవర్ పోయి పోలీసులకు ఫిర్యాదు అయితే ఆయనతో సీసీ ఫుటేజ్ని చెకింగ్ చేస్తే బుచ్చిరెడ్డిపాలెం టోల్ గేట్ కాడ దొరికిందట. ఎత్తుకపోయిన పోలీసులు పట్టుకురు. ఇక మోతవారికి ఓడి బియ్యం పోసి సర్కారు వారి లాంఛనాలతోని మర్యాదలు మంచిగానే చేసిరట. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకే కాదు ఆఖరికి ఆర్టీసీ బస్సులకు కూడా రక్షణ లేకుండా పోతుందంటే కూటమి సర్కార్ల ఏలుబడి ఖతర్నాక్ ఉన్నట్టున్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.